వినపడుతుంది సార్? ఇప్పుడు వినపడుతుంది. రైట్. సరే, మనం ప్రారంభిద్దాం. రైట్ సార్, రైట్. ప్రేమించబడినటువంటి ప్రియమైన సహోదరులకి మరి దైవ సేవకులైనటువంటి వారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకొచ్చుకున్నాం. మరి ఈ దినం మనం నిర్గమకాండం 2వ అధ్యాయం 2వ వచనం నుండి చూడబోతున్నాం. అంటే నిన్న మొన్నటి దాకా లేవి. హలో సార్, ఎవరు? అహరోన్ గారు మాట్లాడండి. ఏంటి అహరోన్ గారు మాట్లాడుతున్నారు? ఎవరు? జాషువా గారికి కలగాలండి. చెప్పండి సార్. ఎవరు? ఇద్దరు వస్తున్నారు. బాబురావు గారు, ఆదినారాయణ గారు సేవకులు వస్తున్నారు లైన్లోకి. ఒకవేళ కలిపారా లేదని. జాషువా గారు చూడండి, ఆ పేరు వస్తే వాళ్ళకి లింక్ కనెక్ట్ సార్. ఓకే, తర్వాత ఆల్రెడీ ముందుకెళ్ళిపోదాం తర్వాత ఏమైనా ఉంటాయి. సరే, 2వ వచనంలో లేవి వంశస్థుడు వెళ్ళి లేవి కుమార్తెని పెళ్లి చేసుకున్నాడు. ఆ స్త్రీ ఇప్పుడు గర్భవతి అయింది. కుమార్ని కని వాడు సుందరుడు అయ్యేట చూసి 3 నెలలు వాడిని దాచిపెట్టారు. మరి ఆ సుందరుడు ఎవరు అంటే అపోస్తల కార్యాలు కూడా చెప్పబడుతుంది. ఆ సుందరుడు ఎవరు? అపోస్తల కార్యం 7:20లో, అపోస్తల కార్యం 7:20 ఆ కాలమందు మోసే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. అపోస్తల కార్యం 7:20లో ఆయన ఒక దివ్య సుందరుడని అతనే మోసే అని చూస్తూ ఉన్నాం. ఇబ్రీ పత్రిక 11:23 ఆ శిష్యు సుందరుడై ఉంటే చూసి తల్లిదండ్రులు రాజాజ్ఞను కూడా లెక్క పెట్టక భయపడక 3 నెలలు పంపించారంట. ఇబ్రీ పత్రిక 11:23. ఆ స్త్రీ ఎవరో తెలుసు, కుమారుడు ఎవరో తెలిసింది. ఆ స్త్రీ ఎవరు? ఆ స్త్రీ ఎవరు? మరలా లేవి దగ్గరికి వెళ్ళాలేమో. లేవికి 3 కుమారులు, ఒక కుమార్తె. ఆ కుమార్తె ఏకేబేదు. వాళ్ళు అన్న కొడుకునే బహుశా పెళ్లి చేసుకున్నట్టుంది. అవి అమ్రామ్ని. కహాత్ కుమారులు ఒకడైనటువంటి అమ్రామ్ని ఏకేబేదు వివాహం ఆడింది. ఆ స్త్రీ ఎవరంటే ఏకేబేదు. ఏకేబేదు అనే దానికి ఒక లేఖనాన్ని రాద్దాం. నిర్గమకాండం 6:20. అంటే మనం దాటేసుకొచ్చేసాం కాబట్టి అమ్రామ్ అంటేనే మీకు అర్థమైపోద్ది. కహాత్ మనవుడు. సార్ నిర్గమకాండం 6:20 వచనం. 4:20. 6:20. సార్ అబ్రాము తన మేనత్త అయిన యోకెబేదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతని అహరోనును మోషేను కనెను. అబ్రాము 130 ఏళ్ళు బ్రతికెను. చాలు. అంటే మోసే తండ్రి అమ్రామ్, మోసే తల్లి పేరు ఏకేబేదు. అంటే 2వ వచనంలో ఆ స్త్రీ అన్నప్పుడు ఆ స్త్రీ ఎవరంటే ఏకేబేదు. ఆ ఏకేబేదు ఎవరో మనం బాగా నిలబడే చదివాం. లేవికి 3 కుమారులు, ఒక కుమార్తె. గెర్షోను, కహాత్, మెరారి, ఏకేబేదు. అప్పుడు ఈ ఏకేబేదు ఏం చేసిందంటే తన అన్న కుమారుడైనటువంటి తన అన్న అయినటువంటి కహాతు కుమారుడైన అమ్రామ్ని వివాహం ఆడి అమ్రామునికి 3 కుమారులు కందనమాట. 2 కుమారుల్ని, మోసే, అహరోను, మిరియం, ఒక కుమార్తెని. 3వ వచనాన్ని పోదాం. తర్వాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకొని దానికి జిగట మన్ను కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి 7 ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. అంటే 3 నెలల తర్వాత పెంచలేరా? అప్పుడు కేకలు ఎక్కువైందేమో. కాబట్టి వీళ్ళకి పెద్ద సమస్యగా మారింది.
ఈ 3 నెలలు ఎలాగో అలాగా దాచారు కానీ 3 నెలల తర్వాత వాళ్ళు దాచలేక ఏం చేశారంటే ఒక జమ్ము పెట్టిని తయారు చేసి అందులో పెట్టి ఏటి ఒడ్డులో జమ్ములో దాన్ని ఉంచారంట. అంటే అది ప్రవాహంతో కూడినటువంటిది కాదు, నిలకడగా చెట్ల మధ్య ఉన్నటువంటి పొదలో పెట్టినట్టు కనబడుతుంది అక్కడ. 3వ వచనానికి రాద్దాం. 3వ వచనానికి అపోస్తలుల కార్యం 7:20. ముందు 2వ వచనానికి కూడా రాశాం దాన్ని. మరి అలా దాచిపెట్టడానికి గల కారణం ఏమిటి? మోసేని దాచిపెట్టడానికి గల కారణం 1వ అధ్యాయంలో చూసాం. ఐగుప్తులో ఏం జరుగుతూ ఉందంటే ఈ ఎబ్రీయులకు పుడుతున్నటువంటి మగ సంతానాన్ని చంపేయమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి వాళ్ళు భయపడి ఈ కార్యాన్ని చేశారు. నిర్గమకాండం 1:22. అంటే వారు దాచిపెట్టడానికి గల కారణం ఏంటంటే ఎబ్రీయులలో మగ సంతానం పుట్టితే చంపేయమని రాజాజ్ఞ. నిర్గమకాండం 1:22. అయితే ఫరో ఎబ్రీయులో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారివేయడి, ప్రతి కుమార్తెను బ్రతుకునీయడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించాడు. ఆ కారణాన్ని బట్టి ఏం చేశారంటే తీసుకొని భద్రంగా 3 నెలలు దాచారు. 3వ నెలల తర్వాత దాచలేక ఒక జమ్మి పెట్టిలో పెట్టి తీసుకొని ఏటి ఒడ్లో పెట్టారు. 4వ వచనానికి పోదాం. వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను. అంటే 4వ వచనంలో ఆ దివ్య సుందరుడైనటువంటి ఆ బాలుని అక్క ఎవరు? మనకు చరిత్ర తెలుసు కాబట్టి చెప్పేస్తాం. మొదటి పుట్టినవాడు అహరోను, 2వది మిరియాం, 3వది మోషే అని చూస్తూ ఉన్నాం. అమ్రాంకి 3 పిల్లలు, 2 కుమారులు, 1 కుమార్తె. అంటే ఈ మోసెస్ ఎవరి వాడు? మరి అందులో ఏదైనా ప్రశ్న అంటే అడగచ్చు, చూద్దాం. మీ అన్నయ్య అహరోను లేడా అంటాడు, అక్కడ తేటగా కనబడుతుంది. అప్పుడు ఆ శిష్యుని తీసుకొని ఏటి ఒడ్డుని పెంచేటప్పుడు వాళ్ళ అక్కను చూస్తున్నాం. అప్పుడు వాళ్ళ అక్క అంటే ఎవరు? మిరియమే కదా. అప్పుడు మోసే 3వ వాడు. ఇందులో ఏదైనా ఉంటే అడగచ్చు. సార్ డౌట్ ఏంటంటే ఇక్కడ మోషే అక్క లేకపోతే మోషే తల్లి గారి వాళ్ళ అక్క? మోసే వాళ్ళ అక్క అని చెప్పబడుతుంది అక్కడ మనకి. 4వ వచనంలో వాడికి ఏమి సంభవించునో తెలుసుకున్నట్టుకు వాడి యొక్క దూరంగా నిలిచి ఉండేను. వాడి యొక్క 4వ వచనంలో వాడి అక్క దూరంగా నిలిచి ఉండను. సార్ చిన్న విషయం, నేను చిన్నప్పటి నుంచి డినామినేషన్ సంఘానికి వెళ్ళేవాడిని. వాళ్ళు ఏం చెప్పారంటే మోషే తల్లి గారు అక్క అని చెప్పారు తప్ప మోషే అక్క ఎవరు చెప్పారు. మరి 4వ వచనం తేటగా ఉంది కదా. వానికి అంటే ఎవరికి? ఆ జమ్ము పెట్టిలో ఉన్న వానికి ఏమి సంభవిస్తుందో తెలుసుకోవడానికి జమ్ము పెట్టిలో ఉన్న వాని అక్క. ఓకే సార్, ఓకే సార్. దీనికి చూద్దాం. 4వ వచనానికి చూద్దాం. మరి మొదట అహరోను, 2వది మిరియాము, 3వది మోసే. అంటే ఆ అక్క అని ఇక్కడ సంబోధించబడుతుంది. తర్వాత ఫరో దగ్గరికి వెళ్ళమన్నప్పుడు మీ అన్నైన అహరోను లేడని కూడా అంటాడు. మొదట అహరోను, 2వది మిరియాము, 3వది మోసే. నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో అహరోను సహోదరియు ప్రవక్త్రీనగు మిరియాము అని చెప్పబడుతుంది అక్కడ. అంటే అహరోనికి సహోదరి అంటే అందరికంటే పెద్దదా మిరియాం? మొదట అహరోను, తర్వాత మిరియాం, తర్వాత మోసే. అంటే సహోదరి అంటే అది పెద్ద అయినా కావచ్చు, చిన్న అయినా కావచ్చు అనే ఒక క్వశ్చన్ మార్క్ కూడా వచ్చింది. నీ సహోదరి లేదా, మీ అన్న లేడా అంటే అక్కడ అన్న అన్నప్పుడు తేటగానే ఉంది అక్కడ. కానీ ఇక్కడ సహోదరి అనేసరికి ఒకవేళ
అహరోనుకు కూడా అక్కగా ఉండొచ్చేమో అని అనుమానాలు వస్తాయి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1 నుండి 15 వచనాలు. మోషే కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండను కనుక అతను పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడి వారు మోషే చేత మాత్రమే. నేను చెప్పదలసింది అది కాదు, కానీ అందులోనే చివరిలో ఒక మాట ఉంది. మరి ఏంటంటే ఆమె అహరోను ఏమంటాడంటే ఆమెని సహోదరినే సంబోధిస్తాడు. అంటే అహరోను తనమైతే పుట్టిన ఒక స్త్రీ సంతానంగానే చెప్తాడు 12వ వచనంలో. 12వ వచనంలో అహరోను, అయ్యో నా ప్రభువు, మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపం మా మీద మోపవద్దు. తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగం మాంసం క్షీణించిన శిశువు శవము వలె ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని అడిగాడంట. అంటే ఆమె పుట్టుక అహరోనుకు తెలుసా? మిరియాము పుట్టిన పుట్టుక అహరోనుకు తెలుసా? 13వ వచనంలో అదే కదా అంటున్నాడు. 12వ వచనంలో తన తల్లి గర్భంలో నుండి పుట్టినప్పటికే సగం మాంసం క్షీణించిన శిశువు శవం వలె ఆమెను ఉండనీయకము అని చెప్తున్నాడు. పదమూడవ వచనం వచ్చేసరికి విజ్ఞాపన చేస్తున్నాడు సార్. మళ్ళీ అవును, మిరియాము స్వస్థత కొరకు మోసే విజ్ఞాపన చేశాడు. అక్కడ 13వ వచనంలో మోసే ఎలుగెత్తి, దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోసేతో, ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్ము వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా. ఆమె బాల్యము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలను, తర్వాత ఆమెకి చేర్చుకునవలను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెము వెలుపలనే గడిపెను. మిరియాము మళ్ళా చేర్చబడే వరకు జనులు ముందుకు సాగరైరి. తర్వాత జనులు హజరేతు నుండి సాగి పారాల అరణ్యంలో దిగిరి. చాలు. అంటే ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే ఎవరు పెద్దోళ్ళు ఎవరు చిన్నోళ్ళు అని చూస్తున్నాం. అహరోను పెద్దవాడు, రెండోది మిరియా, మూడోది మోసే. 4వ వచనానికి పోదాం. 5వ వచనానికి. 4వ వచనం తేటగా ఉందా? దానికి ఏం సంభవించబోతుందో వాళ్ళ అక్క మిరియాం చూస్తూ ఉంది దూరంగా నిలబడి. 5వ వచనంలో ఫరో కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పడికత్తులు ఏటి ఒడ్డున నడుచుతుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికెత్తెలొకటిని పంపి దానిని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుతుండగా చూచి వాని యందు కనికరించి, వీడు హెబ్రీయుల పిల్లల్లో ఒకడా అని అడిగిందట. మరి హెబ్రీయులు చంపేయాలి కదా. మరి అంటే దేవుని యందు భక్తి, భయము, భక్తి కలిగి ఉన్నటువంటి వారికి శత్రువుల ఎదుట కూడా కనికరం దొరికింది. అంటే ఎవరైతే భక్తి పరులుగా ఉంటారో వారిని దేవుడు కాపాడుతాడు, వారి మీద కనికరం, దయను చూపిస్తాడు. కానీ ఇప్పుడు శత్రువులుగా ఉన్నటువంటి ఫరో తన కుమార్తె ఈ సూపుల దయను పొందడం కోసి, మరి ఆమె తెలియదా వీడు హెబ్రీయుడని? ఫరో కుమార్తెకి ఆ జమ్ము పెట్టిలో ఉన్నటువంటి పిల్లవాడు హెబ్రీయుడు అని తెలియదా? తెలుసా? తెలుసు. అక్కడే చెప్తున్నాడు చూడు 6వ వచనంలో, హెబ్రీయుల పిల్లల్లో ఒకడని. 6వ వచనంలో ఆ
పెట్టిని తెరిచి ఈ పిల్లవాడు ఎబ్రియులలో ఒకడని చెప్పిందంట. అలాగైతే పెంచడానికి కూడా ఎబ్రియులో ఒక స్త్రీని పోయి తీసుకొస్తుంది మిరియాం కూడా. ఆ స్త్రీ ఎవరో కాదు కానీ మోసే తల్లి వచ్చి పెంచుద్ది ఆయన్ని. 6వ వచనానికి ఒక 2 రాద్దాం. 6వ వచనానికి క్రాస్ లో చూద్దాం ఏముందో. 5వ వచనం సార్. 5వ వచనం 5, 6 2 కలిపే చదువుతున్నాం. ఓకే. 5, 6 2 కలిసి చదువుతూ ఉన్నాం. మరే కుమార్తె స్నానం చేయుటకు ఏటికి వచ్చెను. పనికత్తెలు ఈటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాకిలోని ఆ బిడ్డను చూసి తన పనికత్తెలను ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూసినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూసి వాని ఎందుకు కనికరించి వీడి హెబ్రీయుల పిల్లలలో నొకడను. అంటే 5, 6 వచనాల్లో ఆ వాడు పోతూ ఉన్నప్పుడు నాసులో ఒక బాక్స్ కనబడ్డాయి. తన పనికత్తెను పంపించి దాన్ని తీసుకురమ్మంటే తెరిచి చూస్తే ఒక పిల్లవాడు ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు. అంటే రూపాన్ని బట్టి కూడా మనం ఈ వీళ్ళు ఫలానా ఫలానా అని చెప్పగలమా? ఆ రూపాన్ని చూసే ఆ పరో కుమార్తె చెప్తుంది ఈ పిల్లవాడు ఎబ్రియుల పిల్లవాడులాగా ఉన్నాడని చెప్పిందంట. ఎబ్రియుడా? అంటే ఇప్పుడు కూడా తెల్లగా వచ్చారనుకో, మన ఇండియాలో కూడా దొరలాగా ఉన్నా కూడా వాళ్ళు దొరలు కాదు. ఆ రంగులు కూడా తేడా ఉంటాయి. ఆఫ్రికన్ లాగా మనకు జుట్టు ఉన్నా నల్లగా ఉన్నా మన ఆఫ్రికన్స్ కాదు. కానీ ఆయా దేశానికి సరిపడు ఉష్ణోగ్రతకు తగ్గట్టు దేవుడి సృష్టిలో ఆ శరీర అమరిక గాని ఆ వెంట్రుకల అమరిక గాని ఉంటాయంట. కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది, ఒక వ్యక్తి పుట్టాలంటే ఆ భౌగోళిక పరిస్థితిని బట్టి ఆ వాతావరణం ఎండ గాలి తగ్గట్టు ఆ రూపాన్ని తయారు చేస్తారంట. ఆ వీడు ఇప్పుడు పుట్టబోయే బిడ్డ ఆఫ్రికాలో అంటే నల్లగా జుట్టంతా రింగులుగా చేసి పంపుతాడు. మరి అవి అమెరికాలో పుట్టాలంటే అది శీతల దేశమే ఏమో మరి చల్లగా ఉంటుందంట అక్కడ. కంప్లీట్ సార్, కంప్లీట్ ఏసీ లాగా ఉంటుంది. ఏసీ ఇప్పుడు ఏసీ చల్లగా ఉంటుంది సార్ అక్కడ. అంటే జనరల్ గానే అక్కడ చల్లదనం కలిగినటువంటి ప్రాంతం కాబట్టి తెల్ల తోలే అవసరం. వాళ్ళు తెల్లగానే ఉంటారు కదా అందుకే. మనది ఉష్ణ మండలం కాబట్టి నల్ల తోలే పనికొచ్చింది. అంటే దేవుడు ఒక వ్యక్తిని భూమి మీదకి పంపేటప్పుడే ఈయన ఫలానా భౌగోళిక స్థితికి పోవాలని ఆ శరీర నిర్మాణాన్ని చేసి పంపుతానని కీర్తన గ్రంథంలో ఉంది. అది ఎవరికైనా తెలుసా? అది ఆ మాట ఎక్కడన్నా కీర్తన గ్రంథంలో ఉంది. తాను పుట్టబోనది ఈ వ్యక్తి ఫలానా దేశంలో పుట్టబోతాడని అక్కడ జనసంఖ్యలో రాయిస్తాడంట. ఎన్నో సార్ అది రెఫరెన్స్ చెప్పండి సార్. ఒక 2 నిమిషమో పట్టొచ్చు, పోయి చెప్తా. కీర్తన గ్రంథం కీర్తన గ్రంథంలోనే ఉంది. ఫలానా వ్యక్తి ఫలానా స్థలంలో పుట్టాలనేది ఆయనకు ఒక లెక్కంట. జనసంఖ్యలో రాయాలనేది ప్రాంతాన్ని కూడా చెప్తాడు. తర్వాత చూస్తాం సార్. అయితే లేట్ అవుతుందంటే తర్వాత చూస్తాం. మీరు కంటిన్యూ చేశారు సార్. అయిపోయింది. ఆయన పుట్టేటప్పుడే ఈ వ్యక్తి ఫలానా సంఖ్య సరే ట్రై చేద్దాం, దొరికితే చూద్దాం, లేకపోతే వదిలిపెడదాం. తర్వాత చూద్దాం సార్, నో ప్రాబ్లం. సరే ఏమో దొరకలా. సరే చివరిలో ముగింపులో కావాలంటే దానికి జ్ఞాపకం చేయండి, చూపిస్తే అంటే ఎదగాల్సి వచ్చింది. అలాగే సార్, అలాగే ఇది కంటిన్యూ చేయండి. అంటే రూపాన్ని బట్టి వీళ్ళు ఫలానా ప్రాంతం అని చెప్పగలమా? మన దేశంలో కూడా తెల్లగా ఉంటారు, కానీ ఆ తెల్లది మరి అమెరికాలో ఉన్న తెల్లదానికి సాటి రాదు. మన దేశంలో కూడా ఆఫ్రికాలో ఉన్నటువంటి రంగు కలిగినటువంటి వారు ఉన్నా కూడా వీళ్ళు భారతీయులే, వాళ్ళు ఆఫ్రికన్సే. అంటే ఒకవేళ ఆ లెక్కల ప్రకారం ఏమైనా కనిపెట్టిందేమో తెలియదు. జపాన్ దేశంలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు, కానీ మన దేశంలో కూడా 1-2 కనబడింది. వీళ్ళేంద్ర వీడి ముక్కు అట్టుంది, జపానీలకు ఉన్నట్టు అన్నట్టు కూడా చెప్తారు. అంటే బై మిస్టేక్ లో ఏదో 1-2 కూడా రాలిపోతుందేమో బహుశా. నేపాలి ఎలాగుంటారో ఆ రూట్స్ ఉంటాయి. నేపాల్లో ఉన్న వాళ్ళని వీళ్ళు నేపాలి, వాళ్ళు జపాన్లు, వీళ్ళు అమెరికన్లు, వీళ్ళు ఆఫ్రికన్లు, వీళ్ళు భారతీయులు
అంటే నాకు తెలిసి అన్ని దేశాల కంటే భారతీయులు అందంగా ఉన్నట్టు కనపడుతున్నారు. ఎస్, అవును సార్. పాశ్చాత్య దేశాలలో ఉన్న వస్త్రధారణ గాని, శరీరం నిర్మాణం గాని, అన్ని విషయాలలో కూడా మితమైనటువంటి విధానంలో పక్కాగా ఉండేది మన భారతీయులే అనుకుంటారు. ఆ వస్త్రధారణ కూడా ఎలా ఉంది? వాళ్ళు ఇక్కడ వచ్చి అమెరికా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వచ్చి శారీలు గట్రా కడుతున్నారు, మన తాలూకా సాంప్రదాయాన్ని చూసుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏం తీసుకున్నా వాళ్ళు మనలా కనపడరు. ఒక పక్క పువ్వు జారిపోవడం, ఒక పక్క ఏమో 2 చేతులతో పట్టుకొని నడవాలి. మన వాళ్ళు అట్టు కాదుగా. మరి గనేల మీద కూడా పరిగెత్తారు. వాళ్ళు బాగా టైల్స్ మీద నడవాలన్నా చీరలు ఎత్తి అటు పట్టుకొని నడవాలి. వాళ్ళు ఏమి మన సాంప్రదాయ కట్టుదిట్టాల్లో ఉన్నా కూడా వాళ్ళు మన వాళ్ళు కారు. తెలిసిపోద్ది కరెక్ట్ గా. ఒకవేళ మనోళ్ళు వాళ్ళ వస్త్రాల వల్లే ధరించాలన్నా వాళ్ళు కూడా వాళ్ళలాగా మనోళ్ళు ఉండరు. ఇదేంటి కోతిలాగా, ఆ ప్యాంట్ ఏంది, ఆ టీ షర్ట్ ఏంది, ఆ కటింగ్ ఏంది, శుభ్రంగా జడేసుకోకుండా అంటే వీళ్ళకి సెట్ కాదు. ఒకవేళ ప్రయత్నించినా అది వేరు ఇది వేరుగానే ఉంటుంది. అంటే ఈ కోణంలోనే ఫరో కుమార్తె కూడా అతన్ని కనిపెట్టినట్టు కనబడుతూ ఉంది. ఇతను ఎబ్రిడీని ఏమని నెత్తి మీద పేరు రాసి పెట్టింది ఆ పిల్లోడికి. అప్పుడు 6వ వచనంలో ఆమె కనుగొందా ఎబ్రిల పిల్లల్లో ఒకడని ఆమె చెప్పింది. అంటే రూపాలలో ప్రాంతానికి తగ్గట్టు కూడా రూపాలు ఉండొచ్చు. ఆ రూపాన్ని బట్టి కూడా మనం ఫలానా వాళ్ళు అని మనమే కనిపెడుతున్నాం. మరి ఆమె కనిపెట్టినదా? రాణి కాళీ రాజ కుటుంబంలో ఉన్నటువంటి వారు సమస్త విద్యలలో ఆరితేరిన వారుగా ఉంటారు. యుద్ధాలు చేయడం కానీ, జ్ఞాన విషయంలో కానీ, పరిపాలన విషయంలో కానీ, సలహాలు చెప్పే విషయంలో కానీ, అన్ని విషయాలలో రాజ కుటుంబంలో ఉన్నటువంటి వారు గొప్పగానే ఉంటారు. ఒకవేళ ఆమె ఆ రూపాన్ని బట్టే చెప్పుండొచ్చు. సరే, ఇప్పుడు ఈ ఫరో కుమార్తె మోషే మీద కనికరపడడానికి గల కారకులు ఎవరుగా ఉంటారంటే దేవుడే అనుకుంటున్నా. లేఖనం అదే చెప్తుంది. ఆ రాజు యొక్క హృదయాన్ని తిప్పేది ఎవరంట? సాంఖ్య గ్రంథం 21:1. సాంఖ్య గ్రంథం 21:1లో ఎంత కఠిన హృదయం కలిగిన వారైనా సరే దేవుడు కనికరించడానికి హృదయాన్ని తిప్పితే వాళ్ళు కనికరించే తీరుతారు. యెహోవా చేతిలో రాజు హృదయము నీటి కాలువల వలె ఉన్నది. ఆయన తన చిత్త వృత్తి చొప్పున దాన్ని తిప్పును. ఎట్లా అంటే అది తిప్పుతాడు. అంటే మోసేతో దేవునికి పని ఉందా? పని ఉంది కాబట్టి తిప్పుతున్నాడు. కానీ ఆయన పుట్టుకలో నుండి చివరి వరకు కూడా దేవుడి చిత్తం ఆయన నెరవేర్చబడాలని ఉంటే మోసే మధ్యలో ఏం చేస్తాడంటే అడ్డుకట్టు వేస్తున్నాడు. అయ్యా నువ్వు వెళ్ళి ఐగుప్తులో నుండి నా ప్రజలు తోలుకు రావాలన్నప్పుడు ఏమన్నాడు? నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నా మాట ఎవరు నమ్ముతాడు, ఇలా సాకులు చెప్పాడు. సాకులు చెప్పినా వదిలిపెట్టలా. నువ్వు నా సంకల్పంలో ఉన్నావు, నువ్వే వాళ్ళని విమోచించాలా, నీ పుట్టుక నుండి ఇప్పటి వరకు నేనే నీకు తోడుగుండి నడిపించా అని దేవుడు అతన్ని ఏం చేశాడంటే మొదట్లోనే ఎన్నుకున్నట్టు కనబడుతూ ఉంది. మరి అతన్ని ఐగుప్తులోనికి ఎందుకు తీసుకోవాలా మోసేని? ఆ విద్యను ఎందుకు నేర్పించాలా? మరి ఐగుప్తులో ఉన్న జ్ఞానానికి వచ్చేది. మరి ఇవన్నీ దేనికంటే ఒక నాయకుడు కాబోతున్నాడు భవిష్యత్తులో ఉండడానికి. ఇవన్నీ ట్రైనింగ్ పీరియడ్లు అన్నమాట. నేర్పించబడుతూ ఉన్నాడు. నేర్పించిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత దేవుడు అతన్ని బయటికి తీసుకొచ్చి తన ప్రజల్ని విమోచించడానికి అతని ఒక సరైనటువంటి పాత్రగా సిద్ధపరుస్తాడు దేవుడు. అంటే ఇప్పుడు ఫరో కుమార్తె మోసే మీద కనికరించడానికి గల కారణం ఎవరు? సాంఖ్య గ్రంథం 21 ప్రకారం దేవుడే. దేవుడు ఎవరిని కరుణిస్తే వాళ్ళు కరుణించబడతారు, ఎవరు ద్వేషించబడితే వాళ్ళే ద్వేషించబడతారు. మరొక లేఖనాన్ని చూద్దాం. కీర్తన గ్రంథం 106:46. అక్కడ శరకు వెళ్ళినటువంటి వారి విషయంలో మాట్లాడతాడు కానీ
దేవుడే కనికరాన్ని పుట్టిస్తాడు మనుషుల మధ్య. 106వ కీర్తన 46వ వచనంలో 106:46లో వారిని చెరపడిపోయిన వారందరికీ వారి ఎడల కనికరం పుట్టించేదను. ఒక వ్యక్తి మీద కనికరం కలిగి ఉన్నామంటే ఆ కనికరాన్ని మనం పుట్టించేది ఎవరు? దేవుడే. ఇప్పుడు మోసే మీద ఆ ఫరో కుమార్తె కనికరించబడుతుందంటే ఆ కనికరాన్ని ఆ రాణిలో పుట్టించింది ఎవరు? దేవుడే కదా. అంటే కొన్ని విషయాలు మనం ఇదేదో ఒక వింతగానే కనబడింది. ఆ 7వ వచనానికి పోదాం. అంటే ఫరో కుమార్తె మోసే మీద కనికరించడానికి గల కారణం దేవుడని చూసాం ఈ భాగంలో. మరి ఆ కనికరాన్ని పుట్టించేది దేవుడేనా? ఆ కనికరాన్ని పుట్టించేది దేవుడే. 7వ వచనానికి పోదాం. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి ఎబ్రీ స్త్రీలలో ఒక దానిని పిలుచుకొని వస్తున్నా అని అడిగింది. అప్పుడు మిరియం అక్కే కదా, మోసే వాళ్ళక్క మిరియమే కదా. 7వ వచనం కూడా అదే చూస్తున్నాం. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచడానికి వెళ్ళి నేను ఎబ్రీ స్త్రీలో ఒక దాన్ని తీసుకొచ్చేదా అని అడిగింది. 7వ వచనానికి రాద్దాం. 7వ వచనానికి రాద్దాం. అప్పుడు ఆ వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి ఎబ్రీ స్త్రీలో ఒక దాన్ని పిలుచుకొని వస్తున్నా అనను. అప్పుడు అక్కడ ఫరో కుమార్తె ఏం చెప్పింది? 8వ వచనంలో, వెళ్ళమని చెప్పకు, ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చాను. సరే అమ్మ తీసుకురా అనేసరికి ఈమె వెళ్ళి ఆ బిడ్డ తల్లినే తీసుకొచ్చింది. ఇప్పుడు మోసే ఎవరి చేతులారే పెరుగుతున్నాడు? ఫరో ఆధ్వర్యంలో ఉంటాడు. మరి మోసే తన తల్లి చేతుల్లోనే పెరుగుతున్నాడు. ఇది ఒక ఆశీర్వాదం కాదా? భయపడ్డాడు, చివరికి చేర్చాల్సిన చోటికి దేవుడే చేర్చాడు. ఆ 8వ వచనానికి రాద్దాం. 7, 8 కలిపే రాసేద్దాం. 7, 8 వచనాలకి ఒకవేళ తల్లిదండ్రులు మనం విడిచిపెట్టినా దేవుడు మనం చేరదీస్తాడని ఒక లేఖనం ఉంది. ఇప్పుడు మోసే తల్లి విడిచిపెట్టారు. మోసే తల్లి గాని, తండ్రి గాని, ఆ అక్క గాని, అన్న గాని అందరూ విడిచిపెట్టారు. కానీ అక్కడ మోసేని చేర్చింది ఎవరు? దేవుడు. దేవుడే సేవ చేశాడు. 27వ కీర్తన 10వ వచనంలో, 27వ కీర్తన 10వ వచనంలో తల్లిదండ్రులు నన్ను విడిచినాను, యెహోవా నన్ను చేరదీయును. తల్లిదండ్రులు విడిచినా కూడా దేవుడు చేరదీస్తాడా? ఇప్పుడు మోసేని ఏం చేశారు? తల్లిదండ్రులు విడిచిపెట్టినా కూడా దేవుడు చేరదీశాడు అనమాట. యెషయా గ్రంథం 46:4, యెషయా గ్రంథం 46:4లో ఎప్పటి వరకు ఆయన చేరదీసి మనల్ని నడిపించి పోషిస్తాడంటే వరకు. ఆ యెషయా గ్రంథం 46:4లో ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే, నేనే చేసుకున్నాను, సంకన పెట్టుకునేవాడును నేనే, నిన్ను ఎత్తుకొని రక్షించువాడును నేనే. అంటే మొదట్లో నుండి చివరి వరకు, మరణం వరకు, పుట్టుక నుండి మరణం వరకు మనం రక్షిస్తున్నది దేవుడే.
ఇప్పుడు మోసే సంగతి ఏంటి? ఏం దేవుడే అతను ఏం చేస్తూ ఉన్నాడు? ఈ యెషయా గ్రంథం 46:4 ప్రకారం మోసేని ఎత్తుకుంటున్నది ఆయనే, ఆయన్ని రక్షిస్తున్నది కూడా దేవుడే. తొమ్మిదవ వచనానికి పోదాం. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చిదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచాను. అంటే భయపడినటువంటి వారికి ఇప్పుడు జీతం కూడా ఎక్కువ వచ్చిందనమాట. ఆ బిడ్డ ఆ బాలుని లేక ఆ పిల్లవాడిని పెట్టుకొని ఉంటే ప్రాణం పోతుందని భయపడిన వాళ్ళు ఆ బాలుని వల్ల ఇప్పుడు వారికి జీవనోపాధి కూడా వచ్చిందనమాట. ఆ బిడ్డని పెంచడానికి బాధపడ్డారు. ఇప్పుడు ధైర్యంగా రాజాజ్ఞను బట్టి లేక రాణాజ్ఞను బట్టి ఇప్పుడు ఆ బిడ్డను వాళ్ళే పెంచుకుంటున్నారు. దానికి తగ్గ కూలి కూడా జీతం కూడా వస్తుంది అనమాట. అది ఎంత ఆశ్చర్యం! బిడ్డను పెట్టుకుంటేనే ఎక్కడ తెలిస్తే చంపుతారని భయపడిన వాళ్ళు ఇప్పుడు ధైర్యంగా పెంచుకుంటూ తన జీవనోపాధిని కూడా పెంచుకున్నారు. జీతం ఇస్తాను అప్పుడు, నీకు జీతం ఇస్తాను, అయితే నా కొరకు పాలించి పెంచమని చెప్పింది అనమాట 9లో. కొన్ని విషయాలు అలాగే ఉంటుందేమో బహుశా. ఫరో కుమార్తె ద్వారా ఇదంతా. అంటే దేవుడు తిప్పాడుగా. ఇప్పుడు కీర్తన గ్రంథంలో చూసాం, రాజుల నీటి కాలం వంటిది. దేవుడు ఎటు తిప్తే అటు మారింది. కనికరం వైపు తిప్తే కనికరం, కఠినం వైపు తిప్తే కఠినం. అది దేవుడు ఎలా తిప్తే అలా అయింది అనమాట. మంచివారు, దయగలిగినటువంటి వారు, దేవునికి ప్రియమైనటువంటి వారు అయితే శత్రువులతో సహా మిత్రులు అవుతారా? శత్రువులు కూడా మిత్రులుగా చేయగలడు దేవుడు. ఒకవేళ మన చెడ్డ స్వభావం కలిగి ఉన్నవారైతే మిత్రులు కూడా మన శత్రువులు కావచ్చు. ఆపోజిటే, ఇటు ఉంటే అటు, అటు ఉంటే ఇటు. దానికి మించి ఏమీ లేకపోవచ్చు. సరే, 10వ వచనానికి పోదాం. 9కి ఏమీ లేదు, 10కి పోదాం. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడాయను. ఆమె నీటిలో నుండి ఇతన్ని తీసినని చెప్పి అతనికి మోసే అను పేరు పెట్టాను. ఇప్పుడు ఎంత పెద్దోడు అయి ఉంటాడు? ఎంత పెద్దోడు అయి ఉంటాడు? పాలు విడిచి ఉంటాడా? లేకపోతే ఒక యవ్వనుడు అయి ఉంటాడా? అంటే లేఖనానికి కొన్ని వందల సంవత్సరాలు కూడా కావచ్చు, లేక 10 అధ్యాయాలు కూడా ఒక దినం జరిగిన సంభవాలు కూడా కావచ్చు. ఇదే నీ ఇప్పుడే తీసుకుపోయింది అప్పుడు పెద్దోడు అయ్యాడంటే అవ్వచ్చు, చెప్పలేదు. సరే, 10వ వచనంలో పెద్దవాడయ్యాడు, ఫరో కుమార్తె దగ్గర తీసుకొస్తే ఇప్పుడు ఆ ఫరో కుమార్తె ఇంకొక పేరు పెట్టింది, మోసే అని పేరు పెట్టింది. మోసే అంటే అర్థం ఏంటి? నీటిలో నుండి తీయబడిన వాడు. నీటిలో నుండి తీయబడిన వాడు కాబట్టి మోసే అని పేరు పెట్టారు. కానీ లోకంలో ఏమేమంటారో తెలియదు. చాలా మంది అంటే సేవకులు కూడా చెప్పారు తప్పైన విధానంలోనే. అది ఏదో డిక్షనరీలో అలా పెట్టారు, ఇలా పెట్టాడు, ఒక గొప్పని చెప్పాడని అంటారు. కానీ దేవుడిచ్చిన అర్థం అయితే నేను నీటిలో నుండి తీసుకుని అని చెప్పి అతనికి మోసే అని పేరు పెట్టిందంట. 10వ వచనానికి రాద్దాం. వచనానికి అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 21-22. అపోస్తుల కార్యం 7:21-22లో పెద్దవాడైన తర్వాత అతనికి ఏమేమి బుద్ధులు చూసి చెప్తున్నాడు అక్కడ. మోసే ఐగుప్తీయుల సకల విద్యను అభ్యసించి మాటలందు కార్యములందు ప్రవీణుడయ్యాడంట. మరి ఈ ప్రావీణ్యత దేవుడే అతనికి ఇచ్చాడని నేను అనుకుంటున్నాను, నేను నమ్ముతున్నా. ఎందుకంటే రేపు ఫరోతో మాట్లాడాలా, మాట ప్రావీణ్యం లేకపోతే
మరి ఆయన యుద్ధం చేశారా మోసే? ఒకవేళ యుద్ధం చూడకపోతే సరే, యుద్ధం చేయకపోయినా యుద్ధాన్ని చూసి భయపడకూడదని ఆయన అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఇప్పుడు ఒక వ్యక్తి కరెంట్ పని తెలుసు, ఇంకొక పని తెలుసు, భయపడతాడా? వాడు గుడ్డోడు కుంటోడుగా ఉన్నా కూడా ఆ పని దాన్ని అటు చేయి ఇటు చేయని కళ్ళు మూసుకొని కూడా చెప్తాడు. కానీ మోసే యుద్ధానికి పోకపోయినా సరే దాని మెలుగు తెలుసు. అంటే సకల విద్యలను అభ్యసించాడు, మాటల్లో ప్రావీణ్యం కలిగి ఉన్నవాడు ఉన్నాడట. మరి అన్ని కార్యాల్లో అతనికి ఒక గొప్పతనం ఉందా అంటే, రాజు కుటుంబంలో ఉన్న వారికి ముందే చెప్పా, రాజు కుటుంబంలో ఉన్నటువంటి వారికి అన్నిట్లో కూడా గొప్పతనం ఉంటుంది. జ్ఞానంలో తక్కువ ఉండదు, మాట్లాడే విధానంలో తక్కువ ఉండదు, మరి యుద్ధాలు చేసే విషయాల్లో తక్కువ ఉండదు. మరి దావీదు స్నేహితుడైనటువంటి యోనాతాను ఉన్నాడు, సౌలు కుమారుడు. సౌలు కుమారుడే కదా యోనాతాను. మరి ఆయన కూడా యుద్ధ వీరుడా? అతను కూడా ఒక సైనికుడా? అవును. అంటే రాజు కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా, ఒకవేళ అందరు కాకపోవచ్చు, అంటే దాని మీద అక్కర కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా సకల విద్యను అభ్యసిస్తారు. నాకెందుకులే, తిన్నామా పండుకున్నామా తెల్లారిందంటే వాడి బతుకు అంటే ఉంటాయి. అలాంటి రాజకుమారులు కూడా ఉన్నారు. కానీ అక్కర కలిగి తదనంతరం నేను రాజు కావాలంటే ఈ విద్యలన్నీ నాలో ఉండాలా అనుకునేవాడు అక్కర కలిగి ఉంటాడు. కానీ నాకెందుకులే, మా నాయనే కదా, మా నాయన పోతే మా తమ్ముడు చూసుకుంటాడులే అనుకుంటే వాడు బాగా తిని జల్చాగా ఎంజాయ్ చేసి పోవచ్చు. వాళ్ళు మాత్రమే ఉండకపోవచ్చు, కానీ మిగిలినటువంటి అక్కర కలిగి ఉన్నటువంటి రాజ కుటుంబీకుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మంచి జ్ఞానం కలిగిన వారే. ఇప్పుడు మోసే అక్కడ పెంచబడినప్పుడు ఆయనకి ఆ రాజు వంశంలో ఉన్న గుణాలన్నీ వచ్చినాయా? అపోస్తుల కార్యం 7:21-22 ఫరో కుమార్తె తీసుకొని పెంచుకుంది. అప్పుడు మోసే పెద్దవాడైనప్పుడు మోసే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించాడు, మాటలు ఎందును కార్యములు ఎందును ప్రావీణుడు అయ్యాడట, ఎక్స్పర్ట్ అయ్యాడు. మరి ఇవన్నీ కూడా ఇలా గొప్ప ప్రావీణ్యతను సంపాదించుకున్నాడంటే ఆ ప్రావీణ్యతను మోసేకి ఇచ్చింది ఎవరు? దేవుడు ఇచ్చాడు. మరి ఎందుకంటే ఆ సంకల్పంలో ఉంది, దేవుని సంకల్పంలో ఫరో దగ్గర నుండి ఇశ్రాయేలుని విడిపించాలా అనే ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఆయన ఎక్కడైతే బయలుపరిచాడంటే అబ్రహాంతో చెప్పాడు, అబ్రహామా నువ్వు భయపడకు, నువ్వు ఏ దేశంలో ఉన్నావో ఈ దేశాన్ని నీ సంతానంలో 4వ తరం వారికి ఇస్తాను అన్నాడు. అంటే 4వ తరానికి ఇస్తానన్నప్పుడు ఇప్పుడు 4వ తరానికి ఇవ్వడానికి ముందు ఈ మోసే ఏం చేయాలంటే దాస్యత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు బయటికి తీసుకుపోవాలంటే మాటకారితనం మరి చాతుర్యం లేకపోతే తీసుకోగలడా? తీసుకోలేడు. అప్పుడు వీటన్నిటిని ఆయనకి సమకూర్చి పెట్టి ఇతన్ని ఒక నాయకునిగా సిద్ధపరిచి తర్వాత పంపుతున్నాడు అనమాట దేవుడు బయటికి. అలా బయటికి పంపడం కూడా, నైనా నువ్వు బయటికి వెళ్ళంటే వెళ్ళి ఉంటాడు మోసే, దానికి ఒక ఫిట్టింగ్ పెట్టినట్టున్నాడు దేవుడు. ఐగుప్తుని ఒకరిని చంపేటట్లు ఏర్పాటు చేశాడు, చంపాడు. ఇంకా భయం, ఎటు పోతే ఇంకా పొరవ తెలిస్తే మనం చంపుతాడని పారిపోయాడు. పారిపోయిన వాడిని అట్టే విడిచిపెట్టాడా? లేదు. మరలా ఒక 40 సంవత్సరాల తర్వాత ఏం చేశాడంటే, ఆయన ఐగుప్తులో 40 సంవత్సరాలు ఉన్నాడు, మంద కాపరిగా ఒక 40 సంవత్సరాలు ఉన్నాడు. అంటే ఆయన జీవిత కాలం 80వ సంవత్సరం అంతములో ఏం చేశాడంటే ఒక పొద దగ్గరికి పోవడం, నిర్గమకాండం 3వ అధ్యాయం చదువుతాం. మరి పొద దగ్గర పొద మండడం, అక్కడ దేవుని ఆయనకి ప్రత్యక్షం అవడం, అక్కడ నుండి పోయి మోసే ఫరోతో పోరాడి తర్వాత వాళ్ళని బయటికి తీసుకురావడం, తర్వాత ఇశ్రాయేలు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిపించడం. అంటే మోసేకి మూడు భాగాలుగా జరుగుతుంది ఆయన జీవితం. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉంటాడు, రాజుకి మనోడుగా ఉంటాడు, రాణికి కొడుకుగా ఉంటాడు 40 సంవత్సరాలు. తర్వాత చివరికి దేవుడు అక్కడ మోసేని అక్కడ నుండి వెళ్ళగొట్టడానికి ఏదో చిన్న ఒక కార్యాన్ని ఏర్పాటు చేసి అక్కడ ఫరోకు భయపడి పారిపోతాడు ఇత్రో దగ్గరికి. అక్కడ 40 సంవత్సరాలు ఒక గొర్రెలు కాసుకుంటూ అటు ఉండి
40వ సంవత్సరం అంటే ఇతరుల దగ్గరికి పోయిన 40 సంవత్సరాల చివరిలో ఆయన దేవుడు ప్రత్యక్షం అవడం, అక్కడి నుండి ఆయన తీసుకుపోయి ఐగుప్తుకి వెళ్ళి నువ్వు నా ప్రజల్ని విడిపించాలనడం, వాళ్ళని విడిపించడం, వాళ్ళని 40 సంవత్సరాల అరణ్యంలో నడిపించడం. అంటే మొదటి 40 ఫరో కుమార్తెకు కుమారునిగా ఉంటాడు, రాజకుమారునిగా. 40 సంవత్సరాలు కొంతకాపరిగా ఉంటాడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు నడిపించే నాయకుడిగా ఉంటాడు. జీవితకాలం మొత్తం ఎంత అంటే 120 సంవత్సరాలు. అంటే ఇవన్నీ కూడా దేవుని సంకల్పమేనా? ఒకవేళ అక్కడ ఐగుప్తిని చంపకపోతే మోసే నువ్వు వచ్చే బయటికి, నువ్వు బలానా స్థలానికి వెళ్ళంటే ఈ రాజభోగాన్ని విడిచిపెట్టి నేను ఎందుకు వస్తా? ఒకవేళ పురోగతి, ఒకవేళ ఆ పట్టాభిషేకం నాకు కూడా జరగచ్చు కదా. కాబట్టి ఎలా పెట్టాలో అలా పెట్టాడన్నమాట దేవుడు అతనికి. ఇప్పుడు అలా చేసే వాళ్ళే స్థిరపరచబడతారు. భయం. ఇక్కడ కూడా కొంతమంది అలా ఊర్లో తప్పైన పని చేసి ఊర్లోకి వెళితే చంపేస్తారన్న భయంతో 3 సంవత్సరాలు చదివి గొప్ప గొప్ప వాళ్ళు అయినటువంటి వారు కూడా ఉన్నారు ఈ ప్రాంతంలో, ఇక్కడ చెన్నైలో. ఇప్పుడు మన ప్రాంతంలో నుండి వచ్చాడు, అక్కడ కొన్ని విషయాలలో అమ్మాయి విషయాలలో అటెంట్ చేసి వాళ్ళు వీళ్ళు కొట్టుకొని కనబడితే వాడిని చంపుతా అట్టని బెదిరించేసరికి వచ్చేసాడు. 3 సంవత్సరాలు అయింది, మరలా ఇంటికి పోలా. ఇప్పుడు ఉన్నత స్థానంలో గొప్ప అధికారిగా ఉన్నాడు. అంటే ఆ భయం తోడు ఒక వ్యక్తిని ఎంత దాకా తీసుకోవద్దు. అట్టు కాకుండా ఊర్లో ఉన్న వాళ్ళందరూ ప్రేమ కలిగి, ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రేమ కలిగి ఉంటే ఇక్కడ 3 సంవత్సరాలు చదివి ఉండడు, అంత గొప్ప స్థాయి కూడా పోయిండు. ఎప్పుడెప్పుడు ఇల్లు అని ఇంటి పేరు చెప్తే రగిలింది. ఎందుకు? ఒకవేళ మనం పోతే బై మిస్టేక్ వాళ్ళ పాపంతో ఏదైనా చేస్తే ఒకవేళ మన తల్లిదండ్రులు బాధపడతారన్న ఆలోచన అనమాట. ఇప్పుడు మోసే పరిస్థితి కూడా అదే అయింది. అంటే ఆ దినంలోనే నేను అనుకున్నా, ఆయన జీవితాన్ని నాకు చెప్పాడు. ఏనా నువ్వు ఇంటికి పోవా, ఏంది ఇక్కడే ఉన్న పరిస్థితి ఏంటంటే అప్పుడు ఏడుస్తూ చెప్పాడు, ఈ విధంగా నేను అనుకోకుండా చదువుకునే రోజులు ఇలా చేశాను, తప్పు చేశాను, అమ్మాయి గర్భం వచ్చింది, పెళ్లి చేసుకోమంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళతో మనకు ఈమెమిటి అన్నట్టు అన్నారు. వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టి వార్నింగ్ ఇచ్చారు, నువ్వు కనబడినావంటే నువ్వు సస్తావరు అన్నారు, అందుకని ఎందుకు లేకపోయేది అని నిలిచిపోయానని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఒక గొప్ప అధికారి అంటే హెచ్ఆర్సి ఏదంటారు చూడు, హెచ్ఆర్ జోసఫ్ హెచ్ఆర్ రీసెర్చ్ పర్సన్ ఏదో అంటారు, కంపెనీకి మనుషుల్ని సెలెక్ట్ చేసేవారు. ఆ స్థాయిలో ఉన్నాడు. 10 కంపెనీలకి ఆయన, 1, 2 కాదు, 10 కంపెనీలకు ఉన్నాడు. 10 మందికి ఉన్నాడు ఆయన. 10 కంపెనీలు పనిచేస్తాడు ఆయన. అంటే ఎందుకన్నానంటే ఈ మాట ఏదో అతన్ని అపహసించడంలో అది కాదు కానీ నా ఉద్దేశం. ఇప్పుడు ఫరో కూడా అక్కడ చేసిన కార్యం బట్టి మరలా ఐగుప్తుకు రాగలడా? రాలేకపోవడానికి గల కారణం ఏమిటి? భయం. ఒక ఐగుప్తుని చంపేస్తే ఐగుప్తు రాజు వదిలిపెడతాడా? ఆ భయంతోనే గొర్రెలు కాసుకోవాల్సి వచ్చింది. లేకపోతే మోసే అక్కడ అతన్ని చంపకపోయింటే ఆయన బయటికి వచ్చాడు, గొర్రెలు కాసుడు, చివరికి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు కూడా బయటికి తీసుకుపోయినాడు. ఆ ఒక్క తప్పిదం ద్వారా దేవుడు అతన్ని ఒక జనాంగానికి విమోచనం కలుగు చేసేటట్టు చేశాడు. అంటే ఆయన ఇప్పుడు మోసే చేసిన తప్పిదం కాదు, దాని సృష్టికర్త దేవుడే అంటున్నా. అతన్ని బయటికి రమ్మంటే సాధారణంగా వస్తాడా? ఎవడు కూడా కావాలని చెయ్యి నరుక్కోరంటే నరుక్కుంటాడా? వాడు ఎవడు తాగుతాడు, పిచ్చోడుగా ఉంటే తప్పితే, లేకపోతే అక్కడే ఉండిపోతాడు అలాగా. ఇప్పుడు నైనా నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, అక్కడికి పో మోసే, నీ భార్య పిల్లల్ని తీసుకొని అంటే పోతాడా? అప్పుడైతే నేను ఒక్కనే ఉన్నా, ఇప్పుడు నలుగురిని కలిపి చంపుతారు, నేను పోతే అని అంటాడు. సరే, అంటే దేవుని సంకల్పం ఎలా ఉందంటే దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతూ ఉంది. కానీ ఇది మనం అనుకున్నట్టు కాదు. మరి సువార్తలో కూడా యేసుక్రీస్తు ఒక మాట అంటాడు, తండ్రి చిత్తం లేకుండా ఒక వెంట్రుకైనా రాలుతుందా? రాలు. తండ్రి చిత్తం లేకుండా ఒక పిచ్చు కనబడుతుందా? కొడదు. ఒకవేళ హిందువులు ఏమంటారంటే శివుని చిత్తం లేకుండా సీమ కూడా పుట్టదంట. అంటే సీమ పుట్టినా శివుని చిత్తమే కాదు. మరి అంటే వాళ్ళు అనేది కూడా కొంచెం వక్రీకరించి చెప్తున్నారు. వాళ్ళు ప్రతి విషయం కూడా పరిశుద్ధ గ్రంథం నమూనాలోనే పనిచేస్తున్నారు. కానీ మన మీద వాళ్ళ దగ్గర కాపీ చేసినట్లు అంటారు వాళ్ళు. అంటే మన గ్రంథం 1400 సంవత్సరాలు రాయబడ్డాయి.
క్రీస్తు పూర్వం 14లో కూడా రాయబడ్డాయి, కానీ వాళ్ళకి ఎప్పుడు రాయబడ్డాయి? ఈ గుడి యొక్క నమూనాలు గాని, ప్రధాన వస్త్రధారణలు గాని, తినే విషయంలో తిండి గాని, ఇవన్నీ కూడా మన ప్రాచీన గ్రంథాలలో అంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పూర్వీకులు చేసిన కార్యాలే. ఇప్పుడు గర్భగుడి అనేది ఏంది? అతి పరిశుద్ధ స్థలం. బైబిల్లో కూడా ఉంది గర్భగుడి అతి పరిశుద్ధ స్థలాన్ని. మరి ఆ విధానంలో వాళ్ళు అంటున్నారు కదా, శివుడు లేకుండా సీఎం కూడా కూడదండి. మరి దేవుడు లేకుండా ఒక వెంట్రుక కూడా రాలేదని మనం అంటున్నాం. మరి దేవుడు లేకుండా ఒక పిచ్చు కూడా, ఆయన చిత్తం లేకుండా ఒక పిచ్చు కూడా రాలేదు. అప్పుడు మోసేకి జరిగిన సంగతి కూడా దేవుని చిత్తమేనా? ఆ సంపడం కూడా దేవుని చిత్తమే. ఒకవేళ ఆయన చిత్తం లేకపోతే ఆయన బయటకు వచ్చేదానికి అవకాశం ఉందా? ఉండదు. సరే, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. పెద్దవాడైన తర్వాత ఏం చేశాడు? 10వ వచనానికి నిర్గమకాండం 2:10కి వచ్చి హెబ్రీ పత్రిక 11:24. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు ఇష్టమైన నింద గొప్పదని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏదైనా అతను ప్రతిఫలంగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచాను. అంతే. అంటే పెద్దవాడయ్యాడు. విశ్వాసమును బట్టి ఐగుప్తులో ఉన్నటువంటి అన్ని కార్యాలను కూడా ఆయన ఎదుట ఏమీ అనిపించాల. ఆ ధనం కంటే కూడా క్రీస్తు విషయమై నింద గొప్పదని ఎంచాడంట. అంటే ఆ నింద గొప్పదని ఎంచినప్పుడు అక్కడ క్రీస్తు విషయమై అన్నాడు. మరి మోషే కాలంలో క్రీస్తు ఉన్నాడా? అంటే అబ్రహాము కంటే కూడా ముందున్నాడు. కానీ ఇక్కడ మోసేని గురించి చెప్తూ ఉన్నప్పుడు క్రీస్తు విషయమైన నింద గొప్పదని అంటున్నాడు కదా. అక్కడ గ్రంథకర్తకు తెలుసు కాబట్టి కంపేరింగ్ లో చెప్తున్నాడు. అంటే మోసే చెప్పడు ఆ మాట, ఆ గ్రంథకర్త అంటున్నాడు. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అది మనకేం చెప్తుందంటే లోకములో ఉన్న కార్యములన్నిటికంటే కూడా క్రీస్తు విషయంలో మనం నిందించబడినప్పుడు లేక క్రీస్తు విషయమై మనం శ్రమ పట్టబడినప్పుడు అది గొప్పదిగా ఎంచాలంట. సరే, సరే 11వ వచనానికి పోదాం. టైం అయిందా? టైం అయింది. 11వ వచనం. సరే, 11వ వచనం పాట మార్చబడుతుంది కాబట్టి పెద్దోడు అయిపోయాడు. ఇప్పుడు ఒక వ్యక్తిని కొట్టి చంపగలిగినటువంటి యవ్వనుడుగా ఉన్నాడు కాబట్టి 11వ వచనం నుండి రేపు చదువుదాం ప్రభుత్వం అయితే. మరి ఇప్పటి వరకు కూడా ఓర్పు విన్న మీ అందరికీ కూడా వందనాలు చెప్పుకుంటూ ముగించుకుంటూ ఉన్నాం. మీకు ఏదైనా ప్రశ్న ఉంటే అడగొచ్చు. శివుడు ప్రారంభంలో ఒకటన్నా పలానా వ్యక్తి పలానా దేశంలోనే పుట్టాలని ఆ దేశ భౌగోళిక పరిస్థితిని బట్టి శీతోష్ణమును బట్టి ఉష్ణమును బట్టి చలి దాన్ని బట్టి అన్నా కదా. అది కీర్తన గ్రంథంలో చూద్దాం. రూపం బట్టి చెప్తారని అన్నారు కదా. అదే జన సంఖ్యలో రాయబడినప్పుడు 87:6 అండి. కీర్తనలు 87:6. అదే కరెక్టే. యెహోవా జనుల సంఖ్య రాయించినప్పుడు ఈ జనము అక్కడ జన్మించిందని సెలవిచ్చాను. కీర్తన గ్రంథం 87:6. అది ఎట్లా తెలుసు? యెహోవా జనముల సంఖ్య